అందరికీ నమస్కారము. కొందరు పోలీస్ అధికారులు 498A ఐపీసీ కొత్త చట్టమైన బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 85 దీని మీద ఒక వీడియో చేయమని కోరినందున నేను ఈ యొక్క ఆడియోను రిలీజ్ చేస్తున్నాను. సెక్షన్ 85 భారతీయ నాగరిక సురక్ష సంహితలో వివాహిత స్త్రీ ఆమె భర్త గాని లేక భర్త తాలూకు బంధువులు గాని, ఇక్కడ చూడండి, ఆమె భర్త గాని లేక భర్త తాలూకు బంధువులు అన్నారు. అంటే కేవలం బంధువుల మీద కూడా పెట్టొచ్చు. ఆమె నా మూడు మంచోడు కానీ మా అత్త మామ లేకుండా మా ఆడపిల్లలు సతాయిస్తున్నారని కూడా కేసు పెట్టొచ్చు. ఆ విధంగా క్రూరంగా హింసించినట్లయితే 3 సంవత్సరముల సాధారణ లేక కఠిన కారాగార జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. అయితే మనకు క్రుయల్టీకి సంబంధించి ఇంతకుముందు 498Aలో దాంట్లోనే ఎక్స్ప్లెనేషన్ అనే ఒక క్లాజ్ ఇచ్చినారు. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 86లో క్రుయల్టీ యొక్క డెఫినేషన్ను నిర్వచించినారు. అంటే దాని ప్రకారం క్రుయల్టీ అంటే ఏంటంటే క్రూరత్వం తెలుగులో అంటే భర్త లేక అతని బంధువుల చర్య వలన ఆ స్త్రీ ఆత్మహత్యకు పాల్పడే స్థితి ఏర్పడితే లైక్లీ టు డ్రైవ్ ది ఉమన్ టు కమిట్ సూసైడ్, అంటే ఆత్మహత్య చేసుకోదు, ఆత్మహత్య చేసుకునేటట్లుగా ఈ యొక్క చర్యలు ఉంటేగిన దాన్ని ఏమంటారంటే క్రుయల్టీ అని అంటాము. తర్వాత అదే విధంగా వారి చర్యల వలన ఆ స్త్రీ యొక్క మానసిక శారీరక ఆరోగ్యము చెడిపోగొట్టుకు అవకాశం ఉన్నట్లయితే, అంటే ఆ యొక్క భర్త గాని భర్త తాలూకు వ్యక్తులు గాని వాళ్ళు పెట్టే చర్యల వలన ఆమె మానసికంగా శారీరకంగా ఆరోగ్యము చెడిపోవటకు అవకాశం ఉన్నట్లయితే అట్టి దాన్ని కూడా క్రుయల్టీ అని అంటారు. అంటే క్రూరత్వమైన చర్యలని అంటారు. దీంట్లో ఇంకొకటి ఉంది ఈ యొక్క క్రుయల్టీ డెఫినేషన్ లో, ఒకటి హరాస్మెంట్ ఆఫ్ ది ఉమన్. ఇక్కడ ఒక ఉమన్ ను హింసించడం, వేర్ సచ్ హరాస్మెంట్ ఈజ్ విత్ వ్యూ టు కొయర్సింగ్ హర్ ఆర్ ఎనీ పర్సన్ రిలేటెడ్ హర్ టు మీట్ ఎనీ అన్లాఫుల్ డిమాండ్. అంటే అన్లాఫుల్ డిమాండ్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే ఏదైనా ఆస్తి కానీ డబ్బులు కానీ దీనికోసం ఆమెను హింసించడం. ఎవరు ఇప్పుడు నేను చెప్పిన భర్త కానీ భర్త తాలూకు వ్యక్తులు కానీ ఎందుకోసం అంటే ఆమెను బాగా ఒత్తిడి చేసి ఆ డబ్బులు చట్ట వ్యతిరేకంగా ఫోర్స్ చేసి డబ్బులు కానీ లేదా ఆస్తిని తీసుకురమ్మని ఒత్తిడి చేస్తే దాన్ని కూడా క్రుయల్టీ కింద వస్తుంది. ఇంతకుముందు చెప్పిన క్రుయల్ చర్యలు, దాని తర్వాత హరాస్మెంట్ ఈ విధంగా చేస్తే కూడా అదనపు కట్నం కోసం కానీ కానుకల కోసం చేస్తే అది కూడా మనకు క్రుయల్టీ కింద వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క నేరాన్ని మనం కోర్టులో రుజువు చేయాలంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక 498Aలో ప్రస్తుతం 85BNS లో దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ యొక్క క్రూరమైన చర్యలు అనేది ఎట్లా ఉండాలంటే ఆమెను ఆత్మహత్య చేసుకొని ఆ విధంగా ఉండేటటువంటి చర్యలు ఉండాలా, లేదా ఆమెను మానసికంగా భౌతికంగా కృంగదీయడం, తద్వారా ఆమె యొక్క ఆరోగ్యం పాడుకోవడము లేదా ఆమె ప్రాణానికి హాని కావడము ఆ విధంగా జరిగేటట్లు ఉంటే అవి క్రూరమైన చర్యలు. అంతేగాని నేను సింపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. అన్నం సరిగా వండలేదు, బట్టలు సరిగా ఉతకలేదు, ఎందుకు పరాయి వాళ్ళతో అనవసరంగా మాట్లాడుతావు, వారు మంచివారు కాదు అని చెప్పడము, మంచి చీర కట్టుకో ఫంక్షన్ కు అనడము, అందరితో కలుపుగులుగా ఉండు అని అనటము, ఇవన్నీ క్రూయల్టీ కింద రావు. అందుకే మనం ఎప్పుడైనా ఏమి క్రూయల్ చర్యలు అనేది స్పెసిఫిక్ గా డిస్టింక్టివ్ గా రాసినప్పుడే వెదర్ ఇట్ ఈస్ ఎ క్రూయల్ యాక్ట్ ఆర్ నాట్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ అన్ హరాస్మెంట్ ఫర్ డౌరీ అనేది లేదనేది తెలుస్తుంది. అంతేగాని నన్ను ఊకే హింసిస్తున్నాడు, నన్ను ఊకే క్రూరమైన మాటలతో నన్ను బాధ పెడుతున్నాడు అని జనరల్ రెఫరెన్స్ కాకుండా స్పెసిఫిక్ డిస్టింక్టివ్ స్పెసిఫిక్ యాక్ట్స్ మెన్షన్ చేస్తే అప్పుడు కోర్టు దాన్ని ఆ చర్య అది క్రూయాలిటీ కింద వస్తుందా హరాస్మెంట్ కింద వస్తుందా లేదా అని కోర్టు గ్రహిస్తుంది అనమాట. సపోజ్ క్రూయల్టీ కింద నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ ముఖం చూస్తే దరిద్రం, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా ఇంట్లో అన్ని నష్టాలు, ఎదురింటి వారి కోడలు ఎంత మంచిగా అందంగా ఉన్నది అని నీవు దరిద్రం లాకున్నావు, నీవు ఉద్యోగం పోతున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నావు, నీ జీతం ఎంత వస్తుంది, నీ పేరోలు చూపెట్టు, మొత్తం తెచ్చి మాకు ఇవ్వాలి, మేము ఇచ్చింది నువ్వు తీసుకోవాలా, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా ఓనికి నీకు అదృష్టం మా ఓనికి దురదృష్టము, నువ్వు నష్ట జాతకురాలివి, నీకు పిల్లలు పుట్టరు, నీకు మొత్తం ముగ్గురిని ఆడపిల్లలను అన్నావు, మీ అమ్మా నాన్న వారు పెళ్లి తర్వాత ఏ కానుకలు
చేయలేదు, మీ అమ్మా నాన్నకు ఉన్న ఇల్లును నీ పేరు మీద లేదా మా కొడుకు పేరు మీద రాయించమని సూటిమోటు మాటలు అత్తమామలు అనడం గాని, తర్వాత కావాలని మొగుడు ఇష్టం వచ్చినట్లు కొట్టడము, తాగొచ్చి కొట్టడము, తర్వాత వేరే పరస్త్రీని ఇంటికి తీసుకొచ్చి ఆమె ముందరనే ఆమె దగ్గర పండుకోవడము, తర్వాత భార్య దగ్గర అసలు టచ్ కూడా చేయకుండా ఉండడము, తర్వాత ఆమెకి ఎలాంటి బట్టలు కొనియకుండా ఉండడము, ఆమె అందంగా తయారు కాకూడదని చెప్పడం, ఇవన్నీ మానసికంగా తర్వాత శారీరకంగా హింసించడం. తద్వారా ఆమెకి ఏంటంటే ఆరోగ్యం పాలవుతుండొచ్చు, లేదా ఏమైనా అంగాలు అంటే ఏమైనా అవయవములు కూడా దెబ్బతినవచ్చు. అంటే నిజంగా జరగవు, ఆ విధంగా ఉంటాయి అని, ఆ విధంగా అవుతవి అని అనడం అనమాట. సో అట్లాంటి దాంట్లో క్రియల్ యాక్ట్స్ అంటారు, లేకుంటే క్రియల్ యాక్ట్స్ అని అనరు. తర్వాత మనం దీని విషయంలో కొన్ని జడ్జిమెంట్ చూద్దాం. మనకు కే కౌసర్ అలియాస్ సోనం వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2022 సుప్రీంకోర్టు 820లో ఏం చెప్పిందంటే, కోర్ట్స్ షుడ్ నాట్ ప్రొసీడ్ అగెన్స్ట్ రిలేటివ్స్ అండ్ ఇన్-లాస్ ఆఫ్ ద హస్బెండ్ ఇఫ్ ప్రైమా ఫేసి కేస్ ఇస్ నాట్ మేడ్ అవుట్. సో కోర్టు ఈ 2022 జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా చెప్పింది, హస్బెండ్ కాకుండా వాళ్ళ అత్తమామల రిలేటివ్స్ మీద వేసినప్పుడు వాళ్ళు ప్రైమా ఫేసి అంటే వాళ్ళు చేసినట్టు చర్యలు కంటికి స్పష్టంగా కనబడుతున్నాయి, అవి క్రియల్ గా ఉన్నవి, హరాస్మెంట్ గా ఉన్నప్పుడే వాళ్ళను ఈ కేసులో పెట్టాలి, లేకుంటే పెట్టడానికి వీలు లేదు అని గట్టిగా చెప్పింది ఈ కేసులో. తర్వాత అలాగే ఆనరబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఏపీ హైకోర్టులో 2014లో వచ్చింది జడ్జిమెంట్, ఇది జనవరిలో. ఇది మహమ్మద్ బిన్ ఇసాక్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ అదర్స్. ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పినాడు కోర్టు వారు, కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసినారు. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, ఏ ఫేర్ అండ్ డిస్పాషనేట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కండక్టెడ్, అంటే చాలా ఫేర్ గా ఉండాలి, తర్వాత ఎలాంటి భావోద్రేకాలకు గురి కాకుండా దర్యాప్తు చేయవాలని చెప్పినాడు. ఎవరిపైనైనా తప్పుగా దరఖాస్తులు ఎందుకు ఇరికించవచ్చు, సపోజ్ దాంట్లో దరఖాస్తులో భర్త, తల్లిదండ్రులు, అంతేకాకుండా ఆడపిల్లలు, లేకుంటే ఇంకా ఎవరిపైనైనా పక్కింటి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ మేనత్తో ఇంకా ఎవరినైనా ఇరికించవచ్చు. ఐఓ గారు సదరు తప్పుడు పేర్లను తొలగించి చార్జ్ షీట్ ను ఎస్పీ గారి పర్మిషన్ తో వేయవలెనని, డౌరీ హరాస్మెంట్ తో కంప్లైంట్ వచ్చినచో తక్షణమే కేసు పెట్టకుండా ఇరువురు పార్టీలను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయవలను. ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్ తో ఈ యొక్క కౌన్సిలింగ్ చేయవలను. మామూలుగా జిల్లా ఎస్పీ గారు చైర్మన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీతో కన్సల్ట్ చేసి ప్రిపేర్ ఏ ప్యానల్ ఆఫ్ కౌన్సిలర్స్ అని, తర్వాత డోంట్ అరెస్ట్ ఇన్ సింపుల్ డౌరీ హరాస్మెంట్ అని, తర్వాత డోంట్ కాల్ టు ద పోలీస్ స్టేషన్ అన్నెసెసర్లీ ఐదర్ విక్టిమ్ ఆర్ అక్యూజ్డ్స్ రిలేటివ్స్, తర్వాత నో ఫోర్సబుల్ సెటిల్మెంట్. అడ్వకేట్స్ ఎట్లా ఉండాలంటే దీంట్లో వాళ్ళు సోషల్ రిఫార్మర్స్గా ఉండి ఈ యొక్క కేసును సాధ్యమంత వరకు ఇద్దరి మధ్యన సామరస్యం చేకూర్చేటట్లు ఉండాలి. అంతేకాని వాళ్ళ అడ్వకేట్లు కేవలం వాళ్ళ వృత్తి అంటే వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలను ఇంకా దూరం చేయకూడదు. తర్వాత కోర్ట్ హ్యాస్ టు సీ వ్యాలిడ్ గ్రౌండ్స్ ఫర్ రిమాండింగ్ ది అక్యూజ్డ్. సో ఇవన్నీ మనకు మన చంద్రకుమార్ జడ్జి గారు ఈ యొక్క జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పినారు. మనం వీటిని తూచా తప్పకుండా పాటించవలేను. తర్వాత మనం ఇంకొక జడ్జిమెంట్ చూద్దాం. ఇందర్ రాజ్ మల్లిక్ వర్సెస్ సునీతా మాలిక్ 1986 ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, 498A అనేది కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడ్. ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కంబాట్ ఇంక్రీజింగ్ క్రుయల్టీ అండ్ డౌరీ హరాస్మెంట్ అండ్ టు ప్రొటెక్ట్ ఉమెన్ ఉద్దేశంతో ఇది ఏర్పరిచిన సెక్షన్ అని చెప్పబడింది. తర్వాత నెక్స్ట్ మనకు సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005 సిక్స్త్ పార్ట్ సుప్రీంకోర్టు కేసెస్ 281. ఈ పర్పస్ ఆఫ్ యాక్ట్ ఈజ్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఉమెన్. అవెవర్ కానీ దురదృష్టకరం ఈ యాక్ట్ ను మిస్యూజ్ చేస్తున్నారు. తర్వాత ఫాల్స్ కంప్లైంట్ మస్ట్ బి డెల్ట్ విత్ స్ట్రిక్ట్లీ అని కూడా అది కూడా చెప్పినాడు. ఇది 2005లోనే వచ్చింది. తర్వాత అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో 8 పార్ట్ సుప్రీంకోర్టు కేసెస్ 273లో క్లియర్గా చెప్పినారు, అనవసరమైన అరెస్టులు చెయ్యొద్దండి. తర్వాత మనకు కంసరాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2000లో సుప్రీంకోర్టు కేసెస్ 207 పేజీలో ఎవ్రీ హరాస్మెంట్ డస్ నాట్ అమౌంట్ టు క్రుయల్టీ అండర్ సెక్షన్ 498A. దేర్ మస్ట్ బి ఏ క్లియర్ లింక్ హరాస్మెంట్ అండ్ డౌరీ డిమాండ్. హరాస్మెంట్ అంటే హింసించడం, డౌరీ కోసం. సపోజ్ ఒక పండుగకు మామూలుగా అల్లుల్లో కొత్త బట్టలు పెడతారు, ఆ కొత్త బట్టలు పెట్టాని అన్నంత మాత్రాన అది డౌరీ హరాస్మెంట్ కింద రాదు. కానీ అబ్నార్మల్ గా నాకు మర్సిడీస్ కారు, బెంజ్ కారు, లేకుంటే మన స్తోమతకు మించి కారు ఇప్పియమని, ఇల్లు ఇప్పియమని,
లేదా నాకు ఉద్యోగం కొరకు డబ్బులు ఖర్చు పెట్టమని ఈ విధంగా అడిగితే అవి అలాంటి దాన్ని హరాస్మెంట్ అంటారు. ఎందుకంటే వాళ్ళతో అడిషనల్ గా అడుగుతున్న కనుక ఇది అడిషనల్ డిమాండ్ ఫర్ డౌరీ కింద వస్తుంది. అలాగే ప్రీతి గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2010 లో వచ్చింది. సుప్రీం కోర్ట్ కేసెస్ 667 కోర్ట్స్ షుడ్ బి కాషియస్ యాజ్ కంప్లైంట్స్ ఆఫన్ రోప్ ఇన్ డిస్టెంట్ రిలేటివ్స్ వితౌట్ స్పెసిఫిక్ అలిగేషన్స్. కేవలం ఫారిన్ కంట్రీలో ఉన్నది లేకుంటే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళను లేకుంటే ఎప్పుడో ఒకసారి ఏడాదికి వచ్చే వ్యక్తుల మీద కూడా ఏదో ఒక లింక్ ఉన్నట్లుగా ఏదో ఒకటి రాసి ఒకటి పెడతారు. అట్లాంటి దాంట్లో ఐఓ గారు చాలా కేర్ఫుల్ గా ఉండి పర్సిస్టెంట్ గా ఉండాలి ఏదైనా హరాస్మెంట్ కానీ క్రుయాలిటీ కానీ. అంతేగాని ఫోన్ లో తిట్టినారు ఇట్లా ఒక మాట చెప్పినంత మాత్రాన వీ కెనాట్ రోప్ దెమ్ ఇన్ టు దిస్ క్రైమ్ అనమాట. తర్వాత స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ ఏ మసూదన్ రావు 2008 సుప్రీం కోర్ట్ కేసెస్ 582 లో ఏం చెప్పబడిందంటే మియర్ డిమాండ్ ఫర్ మనీ అన్కనెక్టెడ్ విత్ మ్యారేజ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ డౌరీ హరాస్మెంట్. ఏదో సపోజ్ వాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళ మామ అందరికి అప్పులు ఇస్తున్నాడు కానీ నాకు కూడా కొన్ని పైసలు ఇవ్వండి ఆయన భార్య కానీ ఆయన కానీ అడిగితే ఇట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డిమాండ్ ఫర్ డౌరీ అని. తర్వాత హౌ టు సెక్యూర్ కన్విక్షన్ 498లో నేను క్లియర్ గా చెప్పినాను. హస్బెండ్ కానీ ఉండొచ్చు లేదా హస్బెండ్ యొక్క బంధువులు ఉండొచ్చు, హస్బెండ్ లేకుండా కేవలం బంధువుల మీద కూడా పెట్టవచ్చు. తర్వాత ఈ యొక్క ఇన్స్టెన్సెస్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ రాయాలా, అవి ఆ బాధితురాలు చెప్పాలా. తర్వాత ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకా ఆమె ఎవరికైనా చెప్పుకుంటే అలాంటి సాక్షులతో కూడా నిక్కచ్చిగా చెప్పిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంతేగాని ఏదో ఉత్తగా వేగ్గా రాస్తే మాత్రం శిక్ష పడదు. ఇంతటితో ఇది ముగిస్తున్నాను.